పాటు కో ఫౌండర్ సోషలిస్ట్ పార్టీ గోపాల్ పటంజీ గారు, నేషనల్ సెక్రటరీ ఎంవి రమణ గారు, స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ యూత్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గారు, మన రాజశ్రీ గారు, పాత మహేష్ గారు, స్టేట్ సెక్రటరీ బాలేర్ గారు, అందరికీ నమస్కారం. ఇవాళ ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టడం ఎందుకు జరిగిందంటే, మన పార్టీలో ఎవరైనా ఒక పదవి మీద 2 సంవత్సరాలు, మళ్ళా 2 సంవత్సరాలు, 4 సంవత్సరాల కంటే ఎక్కువ కంటిన్యూగా ఉండడానికి లేదు. అయితే మేడంది 4 years కంటిన్యూస్గా అయిపోయింది టర్మ్. కాబట్టి మేడం టర్మ్ వస్తుంది అని అయినప్పుడే ముందుగానే మేడంని కేంద్ర కమిటీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించినాము. అది జరిగింది ముందే. కాబట్టి ఇవాళ మేడం గారు నేను పార్టీ సభ్యత్వం నుంచి కూడా మెంబర్షిప్ ఇస్తున్నా అంటే నాకు మంచిగా అనిపించట్లేదు. ఎందుకంటే మీకు రాష్ట్ర ప్రెసిడెంట్గా మీరు కొనసాగారు 4 సంవత్సరాలు, మీకు కేంద్ర కమిటీలో ప్రధాన కార్యదర్శిగా పదవి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు సడన్గా నేను మెంబర్గా కూడా ఉండను అంటే అది ఎట్లా అనిపిస్తుంది అంటే చూసేటోళ్ళకి రాంగ్ మెసేజ్ పోతుంది మేడం. ఆ రాంగ్ మెసేజ్ మీరు మీ వయసులో ఆ రాంగ్ మెసేజ్ మీరు పంపకూడదు. అది మంచిది కాదు, మీకు మంచిది కాదు, మా పార్టీకి మంచిది కాదు. మీలాంటి వాళ్ళు మీరు పార్టీకి చాలా కష్టపడారు. 2021లో నేను స్టేట్ కన్వీనర్గా నేను జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాజీనామా చేసి తెలంగాణలో కమిటీ బాగలేదు అంటే సరే తెలంగాణ స్టేట్ కమిటీకి వచ్చి నేను ఒక స్టేట్ కమిటీని ఫార్మేషన్ చేసి ఎలక్షన్ ప్రక్రియ చేసినప్పుడు అప్పుడు సంపత్ థామస్ గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉండే. ఆయన నన్ను చాలా రోజు ఫోన్లు చేసి నువ్వు అక్కడ తెలంగాణకు రిజైన్ చేసి జనరల్ సెక్రటరీగా మళ్ళా పదవి చూసుకోవాలి, నువ్వు ఇక్కడ పనులు నేషనల్ పనులు ఎవరు చూస్తాడు అంటే సరే అనేసి నేను ఎవ్వరికి చెప్పకుండా స్టేట్ ఎలక్షన్ కండక్ట్ చేసి ఎవ్వరికి చెప్పలే. రాత్రి 1 గంటకి మేడంకి ఫోన్ చేసి మేడం అందరూ నేను ప్రెసిడెంట్ జరుగుతా అంటే మొత్తం పాడైపోతుంది పార్టీ, కాబట్టి రేపు ఎలక్షన్లలో మీరు పొద్దున నామినేషన్ ఇట్లా ఇవ్వండి అనేసి నామినేషన్ పేపర్ తయారు చేసి మేడంకి వాట్సాప్ పంపించి మీరు ఇట్లా నింపుకొని వచ్చి ఎలక్షన్ కమిషన్ ముత్యాల యాదవ్ గారు ఉంటారు ఆయనకి ఇవ్వండి మేడం, మీరు సబ్మిట్ చేయండి. మీరు సబ్మిట్ ఎందుకంటే నేను నుంచుంటున్నా అంటే ఎవరు కూడా ఇయ్యరు నామినేషన్, మీరు సబ్మిట్ చేయండి. మీరు సబ్మిట్ చేస్తే నేను విడ్రా అవుతా అని చెప్పి మేడంని ప్రెసిడెంట్ చేయాలనే ఉద్దేశంతో మేడం నామినేషన్ వేయగా నేను నామినేషన్ వేసిన. ఎవరైనా విడ్రా అవ్వాలనుకుంటున్నారు చెప్పండి అంటే నేను విడ్రా అయినా మేడంని ప్రెసిడెంట్ చేసిన. వెనకాల నుండి మేడంతో పాటు ప్రతి ఒక్క విషయంలో నేను మేడంకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన. మేడం మీరు ఇది ఎందుకు చేస్తారు, అది ఎందుకు చేస్తారు అని ఏం చేస్తారో చేయాలి, నేను ఎందుకంటే ఇది నా స్టేట్. నేను మేడంతో పాటు ఇక్కడ కంటే అక్కడికి రావట్లేదు. 2 years తర్వాత కూడా మేడం చాలా మంచి గట్టిగా మేడం ప్రతి ఒక్కళ్ళతో భయపడకుండా, ఎందుకంటే నాకు మేడంది నాది పరిచయం 2004 నుండి తెలంగాణ ఉద్యమంలో బాగా తిరిగినాం, అన్ని జిల్లాలు తిరిగినాం, అన్ని చేసినాము. జాదవ్ సాహెబ్ వెంబడి పరిచయం అయ్యారు. దాని తర్వాత కూడా ఇక 2021లో మళ్ళీ మేడంని పార్టీలోకి నేను తీసుకోలేదు. ఎన్నోసార్లు చెప్పిన రండి మేడం అంటే 2021లో అంత సుదీర్ఘ పరిచయం ఉంది నాకు మేడంకి. అంటే అట్లాంటిది ఇప్పుడు మేడం సడన్ గా నేను ప్రైమరీ మెంబర్షిప్ కూడా ఉండను అంటే ఇది కాన్స్టిట్యూషన్ పరంగా నేనైనా సరే ఇప్పుడు నేను ప్రెసిడెంట్ అయినా ఆల్ ఇండియాకి నేను ఇంకో 2 years 1.5 years మళ్ళీ ఎలక్షన్ జరుగుతుంది. గెలుస్తాను, ఓడుతాను, ఓడిపోతే జరుగుతా, గెలిస్తే మళ్ళీ ఇంకో 2 సంవత్సరాలు దాని తర్వాత అయితే కంపల్సరీగా జరిగిపోవాల్సిందే. నేను ఉంటా అంటే కూడా ఉండడానికి లేదు. మళ్ళీ 2 సంవత్సరాలు వెళ్ళి ఏదో ఒక వేరే మేమందరం కలిసే తిరిగినాం. కానీ ఏప్రిల్లో నేను లోక్సత్తా పార్టీ నుండి బయటకు వచ్చి ప్రజాసత్తా పార్టీ పెట్టిన భానుమూర్తి గారు నన్ను పిలిచిన వాళ్ళ పార్టీ రిజిస్ట్రేషన్ చేసిన ప్రజాసత్తా పార్టీ రాండి మేడం అంటే నేను నా ఐడి ఇచ్చాను. అందువలన నేను మళ్ళీ మేలో ఇది రివైవ్ అయ్యేటప్పుడు అడిగితే ఇంకొకరి పార్టీకి ఇచ్చిన కాబట్టి ఇంకో పార్టీ వేయడానికి ఏది లేదు కదా, అందుకొరకు నేను అప్పటి నుండి పని చేయలేకపోయినా. అప్పటి నుండి పని చేస్తే ఎంత బాగుండదు అని ఇప్పుడు అనుకుంటా. తర్వాత 2001లో నూరుల్ అమీన్ నన్ను పిలిచి పార్టీ మీద అవ్వ మేడం
అంతకుముందు నేను 2021లో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా హైదరాబాద్ రంగారెడ్డి నగర్ కాంటెస్ట్ చేసిన ఇండిపెండెంట్గా. సరే ఇండిపెండెంట్ బదులు పార్టీ ఏదో ఒక పార్టీ నుండి ఉంటే బాగుంటుంది. అదే నాకు చాలా జాదవ్ సాబ్ అంటే కానీ చాలా గౌరవం, ఎంతో కలిసి చేసిన కాబట్టి వచ్చేసిన పార్టీలోకి రాగానే జనరల్ సెక్రటరీగా ఇచ్చింది. పట్టుకో తర్వాత 2022 జూన్లో నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అయింది. అందులో మనం ఇద్దరం నామినేషన్ అవుతాము, నేను విత్డ్రా చేసుకుంటా, మీరు యూనానిమస్గా మీరు ప్రెసిడెంట్ గాంధీ అన్నారు. అట్లనే చేశారు అన్నమాట. అప్పటి నుండి నేను ఇప్పటి వరకు 4 సంవత్సరాల 1 నెల ప్రెసిడెంట్గా నేను చేసి ఎన్నో ఒక ప్రెసిడెంట్గా నేను, ఎందుకంటే నేను లోక్సత్తా పోయినా టీఆర్ఎస్, నేను బీఆర్ఎస్ తీసుకొని టీఆర్ఎస్లోకి పోయినప్పుడు మీరు గెస్టెడ్ ఆఫీసర్గా టీఆర్ఎస్ మీరు అతి ఇది అని ఏ పోస్టు నాకు ఇవ్వలేదు. ఒక ప్రాబ్లమ్స్ ఏమైనా తెచ్చినప్పుడు అధినేత అనేవాడు వెంటనే అది ఏమన్నా చేయగలం. అప్పుడు నాకు బాధ కలిగిందనమాట. ఒక అధినేత, నేను లోక్సత్తా కూడా పోయినాక ఆయన కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే ఆయన జవాబుదారీతనం లేకుండే, అందుకొరకు వదిలేసిన నేను. తర్వాత ఒక అధినేతగా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నాకు అప్పుడు ఒక ప్రెసిడెంట్గా ఇచ్చినట్టు నేను ఏ ప్రాబ్లం అయినా నేను సాల్వ్ చేయగలను. ఒక అధినేతగా వాళ్ళిద్దరూ జేపీ కానీ కేసీఆర్ కానీ రెస్పాన్సిబుల్ కానందున నేను అట్లా ఫీల్ అయినా కాబట్టి ఇట్లా ప్రెసిడెంట్గా ఎక్కడి నుండి ఏ ప్రాబ్లం వచ్చినా అవన్నీ చేయాలనే ఉద్దేశంతో చేసిన, ఇంకా చేయాలనే ఉంది. అంటే ఒక ప్రెసిడెంట్గా కాకుండా కూడా ఎట్లయినా చేయవచ్చు, కానీ కొంచెం మన దగ్గర ఉన్నదే మనకు ఖర్చు అయిపోతుంది ఎక్కువ. మనమేమి పార్టీకి ఇవ్వాల్సిందే తప్ప పార్టీ మనకేమి పరిస్థితులు, పార్టీ ఏమి ఇస్తుంది మనకి? ఏదైనా ఎలక్షన్లో కాంటెస్ట్ చేయాలంటే ఒక సీటు, ఎమ్మెల్యే సీటు కావాలంటే సీట్ ఇస్తుంది, ఎంపీ సీట్ కావాలంటే సీట్ ఇస్తుంది. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, మున్సిపల్ ఎన్నికల్లో కావాలంటే సీట్ ఇస్తుంది. అటువంటి పని చేయగలరు. కానీ పార్టీ మనకు ఒక 10 లక్షలు ఇచ్చి ఖర్చు పెట్టి ఎన్నికల్లో నిలబడమని చెప్పి మన తరఫున పార్టీ ఫండ్ ఇవ్వదు. ఎందుకంటే ఆ స్టేటస్ పార్టీకి లేదు సరిగా. మన ఇండియా వైడు మనము 10 మంది ఎంపీలు కలిగి ఉంటే ఈరోజు మనకు గుర్తింపు ఉండేది బాగా. ఎందుకంటే వాళ్ళకు సెంట్రల్లోని గవర్నమెంట్ బలం లేదు. ఓ 10 మంది ఎంపీలు ఉంటే వాళ్ళు మనం గుర్తించేవాళ్ళు. అలాగా పార్టీలో రేపు పొద్దున్నే మనం మళ్ళా 28లో ఎన్నికలు జరిగేటప్పుడు మన పార్టీ తరఫున కనీసం 3-4 ఎమ్మెల్యేలు కానీ మనం గెలిపించుకోగలిగితే రేపు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి పెద్దగా మెజార్టీ వస్తుంది నేను అనుకోవట్లేదు. తమిళనాడు ఎలా వచ్చిందో అలా రాబోద్ది ఈసారి 28లో. ఏ పార్టీకి పెద్దగా మెజార్టీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. బార్డర్లో ఉంటారు. అప్పుడు 1, 2, 3 ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు వాళ్ళు తాళం వేసే లాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు మనలాంటి పార్టీలకు 1, 2 ఎమ్మెల్యేలు ఉంటే మనకు కొంత గుర్తింపు వస్తుంది పార్టీకి. ఆ విధంగా పార్టీని పైకి తీసుకొని వచ్చి ఎదిగి ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో మనం కాకపోయినా మన తరము, మన పిల్లలు వాళ్ళైనా సరే ఒక మంచి స్టేటస్లు ఈ పార్టీని పెట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక చాలా సంవత్సరాల క్రితం 1932, 50 ఆ ప్రాంతానికి వెళ్ళినట్లయితే సోషలిస్ట్ పార్టీ యొక్క చరిత్ర చాలా గొప్ప చరిత్ర. దీన్ని నేను చదివాను, చాలా గొప్ప చరిత్ర ఉంది దీనికి. అటువంటి రోజులు మళ్ళీ వస్తాయి ఈ పార్టీకి. కాబట్టి మనమందరము ఆ పార్టీ యొక్క దాన్ని పైకి తెచ్చుకోవడానికి మనం కృషి చేయాలి. కానీ మనము చేరి మనకేదో బెనిఫిట్ జరగల, లేదా మనకేదో వాళ్ళతో వీళ్ళతో చిన్న మనస్పర్ధలు వచ్చాయి, మాట పట్టింపులు వచ్చాయని పార్టీ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే అది సరైనటువంటి నిర్ణయాలు కాదు. ఆలోచించుకోవాలి మనం వెళ్ళిపోయేటప్పుడు. కాబట్టి 2-3 ఈ మధ్య కూడా రిజైన్ చేసి వెళ్ళినట్టు కూడా నేను చెప్పిన వాళ్ళకి, వాళ్ళు పర్సనల్గా కూడా మెసేజ్ పెట్టి జరిగింది. అప్పుడు రాసిన తర్వాత అనుకోకుండా సోషలిస్ట్ ఐడియాలజీతో పాటు పెట్టాలని చెప్పి హైదరాబాద్లో నేను చిన్న బ్యాగ్ తీసుకొని మా అమ్మ చనిపోయింది. నాకు ఎవరు లేరు, అమ్మ లేదు, ఆయన ఇద్దరు చనిపోయింది, భార్య లేదు. ఒక బ్యాగ్ తీసుకొని సిటీకి వచ్చినప్పుడు నాకు ఓపెన్ హౌస్ అని చెప్పేసి ఒక అతను నాకు చేయించింది. నాకు అసలు తెలివి కూడా లేకుండే. ఓపెన్ హౌస్లో ఆ రోజు రాత్రున్నా సార్ ఉదాహరణ చేయను, నేను ప్రిపేర్ చేపిస్తామని చూడన్నాడు.
సార్తో నేను 3 నెలలు అక్కడనే సారు ఓపెన్ హౌస్నే ఉన్నాను. కానీ చిన్న ఇట్లే ఈ భావజాలం నన్ను అక్కడ కట్టుబడేయకుండా బయటికి తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ బీటీసీలో ఒక పరిచయం అయితే అక్కడికి వెళ్ళినా. అక్కడ కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేదు. నాకు అసలు బిజినెస్ చేయడానికి రావట్లేదు. ఈ ఉద్యోగం గురించి రాజకీయంగా ఎక్కువ ఆలోచన చేస్తుంటే సోషలిస్ట్ పార్టీ దాని మీద కొన్ని ఫొటోస్ గ్రూప్స్ అవన్నీ చూసినా ఒక అతను పరిచయం అయింది నాయకుడు. ఆయన చెప్పిండు, సార్ నేను సోషలిస్ట్ పార్టీ నుంచి నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి పోటీ చేసిన, మేడం ఉంది సుభద్ర రెడ్డి మేడం, మీరు రండి మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ మీకే ఆర్థికంగా లేదు, చేయడానికి డబ్బు లేవు, మీ పార్టీ ఎట్లా పెడతారు? సోషలిస్ట్ పార్టీ ఉంది ఆల్రెడీ దేశంలో కూడా, తెలంగాణలో కూడా ఉంది. ఈ పార్టీ చెప్పిస్తా అంటే నాకు నమ్మకం కలగలేదు. లేదు లేదు సార్ తర్వాత చూద్దాం అని చెప్పేసి అనుకొని నాయకులు చెప్పిన మాటలు విడిచేవలమే. కానీ ఉద్యోగం దొరికినా నేనే రోడ్ల మీద తిరుగుకుంటా జిహెచ్ఎంసీ ఆ ఫుడ్ తిరుగుకుంటా అక్కడిక్కడ జాబ్ చేసే సందర్భంలో కూడా ఒక శ్రీ సాయి ఆప్టికల్ షాప్లో నేను ఒక మార్కెటింగ్ చేస్తున్నాను. దానికి ఏదో ఆఫీషన్లో ఎవరైనా ప్రాబ్లం ఉన్నదో కాబట్టి నాకు ఇంత ఖర్చులు ఇచ్చేది. ఏ బతుకు తెరువు లేక అట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అట్లా తిరుగుతున్న సమస్యలు మళ్ళీ వచ్చింది నాయకుడు, సార్ మీరు లైఫ్ వేస్ట్ అవుతుంది, మీ భావాలు బాగున్నాయి, మీ సిద్ధాంతం బాగుంది, మీ చట్టం బాగుంది రండి అని. ఇక కొన్నిసార్లు ఆలోచించుకొని ఒకసారి మేడం ఫోన్ చేసినాను. ఇక తప్పదు, ఈ జీవితంలో ఎవరు మనకు తోడు ఇయ్యరు, అవకాశం రావాలి. వచ్చినప్పుడే నేను మేడం చూసినప్పుడు ఒకటి మాట చెప్పింది, నేను జిల్లా ప్రెసిడెంట్ ఉంటాను. నేను అసలు స్టన్ అయినా. నా స్థాయి నిజంగా చాలా చిన్న స్థాయి, అంటే ఆర్థికంగా చదువుకున్న ఉద్యోగం చేసిన అంత ఐడియాలజీ అంతా బాగానే ఉంది, కానీ ఆర్థికంగా నాకు లేదు. కాబట్టి విలేజ్ లీడర్ కూడా పెట్టలేదు. నాకు ఈ పార్టీ లోపల జిల్లా ప్రెసిడెంట్స్ తప్పకుండా ఉంటాను మేడం అని చెప్పిన. అంత అవకాశం ఇచ్చినా చూడగానే మేడాన్ని నేను మర్చిపోను. ఎందుకంటే రాజకీయంగా నా ప్రస్థానం స్టార్ట్ అయింది పార్టీలో, అంతవరకు నీళ్ళు నాకు అసలు తిరిగినా అవి సలహాలు ఇచ్చిన. నేను కేసీఆర్ చేసిన పనుల విషయంలో కానీ బీజేపీ చేసిన పనుల విషయంలో సలహాలు ఇచ్చిన దానిలో నా సలహాలు చాలా ఇంప్లిమెంట్ చేసాను, కానీ నాకు గుర్తింపు. అలాంటి నేను సలహాలు ఇవ్వలేదు, పార్టీలో తిరగలేదు. మేడం పెద్ద పదవి ఇచ్చింది. అసలు నేను ఉండేది విలేజ్ ఉల్లాభుతాలుగా. నేను జిల్లా హెడ్ క్వార్టర్లో ఇంతకుముందు కాలేజీలో పనిచేసిన మోటార్ పోనీకి ఇప్పుడు నాకు ఆర్థికంగా చాలా వీక్ ఉంది, నేను ఎట్లా సక్సెస్ అవుతాను లేదా అనుకొని ఓకే అని తిరిగిన. కానీ తిరుగుతుంది నాకు అర్థమైంది అసలైన సమాజం చాలా ముందుంది. మేడం కూడా చెప్పింది, మీరు ఖచ్చితంగా మీరు చేయని ప్రయత్నం చేయండి అంటే బలం కూడా ఇచ్చిండ్రు. సార్తో మాట్లాడితే నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఖచ్చితంగా నేను కూడా రాజకీయంగా నిలదొక్కుకోగలుగుతా నమ్మకం ఉంది. కానీ అలాంటి నా రాజకీయ చేకూరించినటువంటి మేడం మీరు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం అనేది నాకు బాధ కలిగిస్తుంది. ఆ సభ్యత్వం చేయకుండా మేడం కూడా మాతో పాటు పార్టీలో ఉండాలి. ఎందుకంటే పదవులు అనేటువంటి శాస్త్రం కాదు, ఎవరికైనా కానీ ఒక ముఖ్యమంత్రి అయినా ఖచ్చితంగా 5 ఏళ్ల తర్వాత దిగిపోవాల్సిందే, ప్రధానమంత్రి అయినా 5 ఏళ్ల తర్వాత దిగిపోవాల్సిందే. ఈ పార్టీలో ఉన్నటువంటి పాలసీ 2 ఏళ్ళ వరకు ఖచ్చితంగా ఉండాలి. మంచిగా ఉంటే మంచిగా కొనసాగాలని అందరం కోరుకుంటే కొనసాగాలి. కాబట్టి శాశ్వతం కాదు, జీవితం ముఖ్యం, సమాజం ముఖ్యం, పార్టీ ముఖ్యం. నేనైతే పార్టీ కట్టుబడి పార్టీ సిద్ధాంతాల ఆధారంగా నాకు రామ్మోహన్ లోహిత్ ఐడియాలజీ, జయప్రకాష్ గారి ఐడియా చాలా నచ్చింది. సోషలిస్ట్ భావజాలం అంటే అది ఆ భావజాలం చదివిన వ్యక్తిగా సోషలిస్ట్గా ఆలోచిస్తే ఇప్పుడు పార్టీలో చాలా సమస్యలు ఉన్నాయి, ఆర్థికంగా బలంగా లేదు పార్టీ. నేను కార్యక్రమాల విషయంలో కానీ ఎన్నో చేయగలుగుతారు వీళ్ళు, ఇంత బలంగా ఉన్నటువంటి వాళ్ళే, ఎప్పటి నుంచి అనుభవం ఉన్న వాళ్ళే పార్టీలో ప్రోగ్రామ్ చేయట్లేదు. ఆర్థికంగా కానీ ఏదో సమస్యలు ఉన్నాయి పార్టీలో అనుకొని చాలాసార్లు వచ్చి కూడా నేను నోరు ఇవ్వలేదు. మేడం మీద సాధారణ